సిటీలో పార్కింగ్ ఫీజు వసూళ్ల నియంత్రణపై బల్దియా అధికారులు ఫోకస్ పెట్టారు. జీవో 63ని కఠినంగా అమలు చేయాలని అధికారులకు కమిషనర్ అమరపాలి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని సర్కిల్స్లలో తనిఖీల కోసం టీమ్స్ ను ఏర్పాటు చేశారు. అర్ధగంట వెహికల్ పార్క్ చేస్తే ఫీజు వసూలు చేయొద్దని, షాపింగ్, సినిమా బిల్స్ ఉంటే పార్కింగ్ ఫీజులు తీసుకోవద్దని సూచించారు. పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో ప్రతి మల్టీప్లెక్స్ థియేటర్లలో డిస్ప్లే ఏర్పాటు చేయాలన్నారు అమరపాలి. ఇక జిహెచ్ఎంసీలో పార్కింగ్ వసూళ్ల నియంత్రణపై మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, బల్దియాలో పార్కింగ్ వసూళ్ల నియంత్రణపై కమిషన్ చర్యలు ఏమిటి? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇష్టానుసారంగా చాలామంది పెద్ద పెద్ద మాల్స్ని నిర్మిస్తున్నారు. రెసిడెన్షియల్ కోసం నిర్మించినవి కూడా కొంతమంది కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పార్కింగ్ అనేది కొంతమందికి వ్యాపారం అవుతే మరికొంతమందికి దందాగా మారింది. ఎవరైతే షాపింగ్కి వస్తారో వాళ్ళకి ఫ్రీగా పార్కింగ్ సదుపాయం కల్పించాలి. ఎవరైనా షాపింగ్ చేసుకోవడానికి వచ్చినా, సినిమా చూడడానికి వచ్చినా. అయితే చాలామంది డబ్బులు వసూలు చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దానిపైన అనేక విధాలుగా విచారణ చేస్తే అది నిజమని కూడా తేలింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పార్కింగ్ పైన కొరడా జుల్పించాలి అని కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి పార్కింగ్ పైన ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. నిన్న రాత్రి ఒక ఆదేశాలు ఇచ్చి నేను ప్రస్తుతం చూపిస్తున్నా కదా, ఇవి రెండు అనెక్షర్ 1, అనెక్షర్ 2 అనేది రెండు ఆదేశాలు ఇచ్చారు. మొదటగా మనం ఒకసారి ఇది చూద్దాము. యాక్షన్ టు బి టేకన్ prior to inspection of malls multiplex for enforcement of GO number 63 MAUD అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 2018లో ఇచ్చినటువంటి జియో నంబర్ 60ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఎంత మేరకు పాటిస్తున్నారు అని గ్రౌండ్ లెవెల్లో ఇన్స్పెక్ట్ చేసేందుకు ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేశారు. మొదటగా జోనల్ కమిషనర్ షెల్ కన్వీన్ మీటింగ్ విత్ డిప్యూటీ కమిషనర్స్, టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఏసీపీలు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, ఈవీడీఎం అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరితో కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ ఏం చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆమె క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇది అసలు ఆ టీమ్స్ ఏం చేయాలి అని చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. మొదటగా 30 నిమిషాల లోపు పార్కింగ్ ఉంటే నో పార్కింగ్ ఫీ. నేను ఇక్కడ హైలైట్ చేసిన 30 నిమిషాల నుంచి 1 గంట సేపు వరకు పార్కింగ్ చేసుకుంటే ఫీ ఎగ్జెంప్టెడ్ ఇఫ్ బిల్ ప్రొడ్యూస్డ్. ఏదైనా బిల్లు ఉంటే అప్పుడు పార్కింగ్కి సంబంధించినటువంటి ఫీజు తీసుకోరు. ఒకవేళ గంట కన్నా ఎక్కువసేపు పార్కింగ్ చేస్తే ఫీ ఎగ్జెంప్టెడ్ ఇఫ్ బిల్ ప్రొడ్యూస్ ఇస్ హయ్యర్ దెన్ ద పార్కింగ్ ఫీ. అంటే పార్కింగ్ ఫీ ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ షాపింగ్ చేశామని రసీదు చూపిస్తే పార్కింగ్ అప్పుడు ఫ్రీ ఉంటుంది. సో ఇవి ఎంత మేరకు అమలు అవుతున్నాయని ఇక్కడ అధికారులు మన కింద చూడొచ్చు. ఏసీపీ ఫ్రమ్ టౌన్ ప్లానింగ్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ రెవెన్యూ సెక్షన్, ఈవీడీఎం స్టాఫ్, ట్రాఫిక్ పోలీస్, ఎస్ఐఆర్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కలిసి ఒక బిల్డింగ్లో, కమర్షియల్ కాంప్లెక్స్లో ఫుడ్ కౌంటర్స్ అంటే ఫుడ్ కల్తీగా ఇస్తున్నారా, వచ్చిన కస్టమర్స్కి మంచి ఫుడ్డే ఇస్తున్నారా అని తనిఖీ చేయడము, ఆ స్టాల్స్ని పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ చేయడము, ఆ బిల్డింగ్లో నిర్మించినటువంటి బిల్డింగ్లో వాటర్ లాగింగ్ అవుతుందా, అవుతే ఎప్పటి నుంచి అవుతుంది, అండ్ దాంతోపాటు ఆ కమర్షియల్ బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ నామ్స్ ఎంత మేరకు పాటిస్తున్నారు అనేటువంటి అంశము చూడాల్సిందిగా కూడా వీళ్ళని ఆదేశించారు. అయితే మరోటువంటి అంశం ఏంటంటే చాలామంది కూడా ఒక సింగిల్ థియేటర్, మనం ఇక్కడ కింద చూడవచ్చు, ప్లీజ్ చెక్ ఫ్రమ్ బి సినిమా థియేటర్ అంటే వెన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ రిజిస్టర్డ్ అట్ సింగిల్ స్క్రీన్ అండ్ ఇన్స్పెక్టెడ్ ఫిజికల్లీ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ స్క్రీన్స్ ఆర్ ఇన్ కాంప్లెక్స్. ఇఫ్ ద కాంప్లెక్స్ ఈస్ హ్యావింగ్ మినిమమ్, మనం ఇది చాలా ఇంపార్టెంట్ చూడాలి, ఇఫ్ ద కాంప్లెక్స్ ఈస్ హ్యావింగ్ మినిమమ్ 3 cinema halls or screens and having commercial activities, it should be considered as multiplex. Parking free should be collected as per GO3. అంటే ఈ పేపర్లు క్లియర్గా ఈ ఆదేశాలు ఏం చెప్తా ఉన్నాయంటే, ఏదైనా బిల్డింగు సింగిల్ స్క్రీన్ అంటే స్టాండ్ అలోన్ స్క్రీన్ 3 స్క్రీన్ల కన్నా తక్కువ ఉంటే దాన్ని స్టాండ్ అలోన్ స్క్రీన్గా చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళు పార్కింగ్ వసూలు చేయొచ్చు. అయితే ఇప్పుడు 3-4 స్క్రీన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళు స్టాండ్ అలోన్ స్క్రీన్ అని చెప్పి అక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు ఎంత చేస్తున్నారు అని రాబోయే రోజుల్లో డిస్ప్లేలో మెన్షన్ చేయాలి. ఆ బిల్డింగ్ ఎంట్రన్స్లో, ఆ బిల్డింగ్ లిఫ్ట్ దగ్గర,
వెహికల్ పార్కింగ్ చేసేటువంటి ప్రాంతంలో ప్రత్యేకంగా డిస్ప్లేలు మెన్షన్ చేయాలి. ఎంత పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు, ఎందుకు వసూలు చేస్తున్నారు, బిల్లు ఉంటే ఎంత వసూలు చేయాలి, వసూలు చేయాలా వద్దా అనేటువంటి అంశాన్ని క్లియర్గా అక్కడ పొందుపరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. సో అట్ అ టైము ఒక బిల్డింగ్ నిర్మిస్తే దాని కమర్షియల్కి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఎన్ని గజాల్లో ఆ బిల్డింగ్ కట్టారు, ఎంత మేర దాన్ని ఉపయోగిస్తున్నారు. బేసిక్గా 100 గజాలు 200 గజాలకు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. 200 గజాలకి కమర్షియల్కి పర్మిషన్ తీసుకున్నారు అనుకోండి, దాన్ని 300 నుంచి 400 గజాలు నిర్మించి దాన్ని కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఉపయోగిస్తున్నారు. కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ ట్యాక్స్ కడుతున్నది మాత్రం కేవలం 200 గజాలకు మాత్రమే. సో దాన్ని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులను కూడా ఇందులో భాగం చేశారు. ఒకటి పార్కింగ్ అంశము. ఎవరు అంటే చాలా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు పార్కింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. పార్కింగ్ సమస్య చాలామంది ఎదుర్కొంటున్నారు. నేను బండి పెట్టిపోతున్నా, ఒక సామాను కొనుక్కుంటా, లేకపోతే సినిమా చూసి వచ్చినా అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తారు. ఎవరికి కంప్లైంట్ చేయాలో సామాన్య వ్యక్తికి తెలియదు. సో సరే ఈ నెత్తినొప్పి ఎందుకని చాలా మంది పైసలు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా అరికట్టేందుకు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి ఇవాళ నిన్న రాత్రి ఈ ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ఉదయం నుంచి దీనిపైన ప్రతి సర్కిల్లో 30 సర్కిళ్ళు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. ప్రతి సర్కిల్లో కూడా పార్కింగ్ ఈ మాఫియాని ఎట్లా అరికట్టాలి, జనాలకి ఎట్లా ఇబ్బంది కాకుండా చూడాలి, దేనికి పార్కింగ్ వసూలు చేయాలి, దేనికి పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దు అనేటువంటి అంశాలపైన క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ప్రతి అంశాన్ని కూడా డిప్యూటీ కమిషనరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, ట్రాఫిక్ పోలీసులు, జోనల్ కమిషనరు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యతని కమిషనర్ వాళ్ళందరి మీద పెట్టారు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం ఆ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మాల్స్ కానీ మల్టీప్లెక్స్కి సంబంధించినటువంటి ఓనర్ల మీద చర్యలు తీసుకోవాలి అని అధికారులకి కమిషనర్ ఆదేశించారు. మొత్తము ఒక పార్కింగ్, అందులో ఉన్నటువంటి ఫుడ్ కౌంటర్లు, ఫుడ్ క్యాంటీన్లు, దాని తర్వాత ఫైర్ సేఫ్టీ నామ్స్ ఎంత మేరకు పాటిస్తున్నారు అనేటువంటి అంశం, దాంతోపాటు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఏదైనా కమర్షియల్ బిల్డింగ్లో వాటర్ లాగింగ్ అవుతుందా లేదా, ఇవన్నీ అంశాల మీద కూలంకుషంగా ఆమె రివ్యూ చేసి దాని తర్వాత ఈ అనెక్చర్ 1, అనెక్చర్ 2 అనేటువంటి రెండు పేపర్లను కూడా రిలీజ్ చేశారు. దీన్ని రేపు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూర్చొని డిస్కస్ చేసి ప్రతి ఒక్క మాల్, ఏ సర్కిల్లో ఎన్ని మాల్లు ఉన్నాయి, ఆ మాల్లో దానికి సంబంధించినటువంటి PTI నంబర్ ఎంత, వాళ్ళు ఎంత ట్యాక్స్ చెల్లిస్తున్నారు, వాళ్ళ పర్మిషన్ తీసుకున్నటువంటి జాగా ఎంత, కట్టినటువంటి జాగా ఎంత, పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారా లేదా, చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి జియో నంబర్ 63 వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, ఇట్లా చాలా అంశాల మీద ఆమె క్లియర్ కట్గా అనెక్చర్ 1, అనెక్చర్ 2 2 పేపర్లను రిలీజ్ చేశారు. సామాన్య వ్యక్తికి రూల్స్ తెలియవు. అంటే బేసిక్గా సరే ఈ నెత్తిలోపు ఎందుకని పార్కింగ్ డబ్బులు ఇచ్చేస్తారు, కానీ ఎందుకు ఇవ్వాలి, డబ్బులు పెట్టి షాపింగ్ చేస్తున్నప్పుడు, డబ్బులు పెట్టి సినిమా చూస్తున్నప్పుడు ఎందుకు పార్కింగ్ ఫీజులు ఇవ్వాలి అనేటువంటి అంశం ఉత్పన్నం అవుతుంది. దీనిపైన చాలామంది సోషల్ యాక్టివిస్టులు ట్విట్టర్లో వాళ్ళకి తోచినటువంటి రూపంలో అనేక విధాలుగా కంప్లైంట్ చేశారు. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు చాలా కరువయ్యారు గతంలో నుంచి, చాలా రోజుల నుంచి చూస్తే. అయితే ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి అంశం పైన అమరపాలి దృష్టి పెట్టారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయి, ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని స్టాండ్ అలోన్ థియేటర్లు ఉన్నాయి అనేటువంటి అంశం పైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా స్టాండ్ అలోన్ థియేటర్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయొచ్చు. అయితే దానికి కూడా కొన్ని రూల్స్ వర్తిస్తాయి. మల్టీప్లెక్స్లో కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేయొచ్చు, దానికి కూడా కొన్ని రూల్స్ వర్తిస్తాయి. అర్ధగంట లోపు వరకు పార్కింగ్ చేస్తే మాత్రం పైసలు వసూలు చేయొద్దు. అర్ధగంట నుంచి 1 అవర్ వరకు పార్కింగ్ చేస్తే బిల్లు చూపించాలి. గంటకు పైన ఎక్కువ పార్కింగ్ చేసిరు అనుకోండి, బిల్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా పార్కింగ్ ఫీజు ఎంతైతే ఉంటుందో అంతకన్నా ఎక్కువ షాపింగ్ చేసినట్టు బిల్లు చూపిస్తే పార్కింగ్ ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇట్లా అనేక అంశాల మీద అమరపాలి ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ఏ మల్టీప్లెక్స్కి సంబంధించినటువంటి ఓనర్ అయినా డబ్బులు ఇష్టానుసారంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే, జనాలను మోసం చేస్తే మాత్రం ఇప్పుడు చూస్తూ ఊరుకోమనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే అమరపాలి ఇచ్చారు. గతంలో కూడా ఇచ్చారు, కానీ పూర్తి స్థాయిలో అది అమలు కాలేదు. మరి ఈసారి జోనల్ కమిషనర్లు ఏ విధమైనటువంటి బాధ్యతలు తీసుకుంటారు, ఎంత సీరియస్గా వాళ్ళు పనిచేయబోతున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఏర్పాటు చేసినటువంటి టీంలు ఎప్పటి వరకు మొత్తం ఇన్స్పెక్షన్ని చేస్తారు అనేటువంటి అంశం చూడాల్సి ఉంది. అండ్ ఓన్లీ ఇన్స్పెక్షన్
చేయడమే కాదు, ప్రతి మల్టీప్లెక్స్ ప్రతి థియేటర్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అది స్టాండ్ అలోన్ థియేటరా మల్టీప్లెక్సా, ఎన్ని స్క్రీన్లు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా నామ్స్ పాటిస్తున్నారు, నామ్స్ పాటించకపోతే ఎవరు ఎందుకు పాటించట్లేదు, అక్కడ ఎవరు కన్సర్న్ ఆఫీసర్, ఇట్లా ప్రతి అంశాన్ని కూడా నివేదిక రూపంలో అమరాపాలికి సమర్పించాలి అని ఆమె ఆదేశాలు ఇచ్చారు. రేపటి నుంచి ఈ పార్కింగ్కి సంబంధించినటువంటి మాఫియా మీద కానీ, పార్కింగ్ సంబంధించినటువంటి దందా మీద కానీ జిహెచ్ఎంసి పోలీసులు, టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి అధికారులు, ఇట్లా వివిధ వింగ్స్కి సంబంధించినటువంటి అధికారులు కలిసి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి జనాలకు అవేర్నెస్తో పాటు మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇన్స్పెక్షన్ అయితే చేయనున్నారు. మనకి పూర్తి స్థాయిలో ఇవన్నీ ఎంత మేరకు మల్టీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ లేకపోతే సింగిల్ స్టాండ్ అలోన్ థియేటర్లు కానీ రూల్స్ పాటిస్తున్నాయి అనేది ఈ టీమ్స్ అన్ని ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. జనాలు కూడా చాలా అవేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ దాని మీద కూడా ఒక కంట్రోల్ రూమ్ని కూడా, అంటే ఒక కాల్ సెంటర్ నంబర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇష్టానుసారంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే ఈ నంబర్కి కాల్ చేయాలి అని ఇప్పటివరకు లేదు. అది రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అనేది అమరాపాలి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. 2-3 రోజుల్లో ఆ నంబర్ని కూడా అందుబాటులో ఉంచేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద సమస్యగా మారినటువంటి పార్కింగ్ ఫీజు, పార్కింగ్ వసూలు, పార్కింగ్ దందా పైన జిహెచ్ఎంసీ చేస్తున్నటువంటి పని పైన పూర్తి అప్డేట్.